హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టాక్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. తమ్నెయిల్ చూసుంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు నేను కూడా ఆవకాయ పచ్చడి పెట్టబోతున్నాను ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైము ఎవ్రీ ఇయర్ అమ్మ పెట్టి పంపిస్తుంది లేదా అత్తమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటాము. ఈసారి ఏంటంటే నేనే కొంచెం ట్రై చేద్దాము, కొంచెం తక్కువ కాయలతో నేను ట్రై చేద్దాము. అమ్మ దగ్గర నుంచి మళ్ళీ వస్తుంది. సో ఇన్స్టాంట్గా ఏమి అడుగుతుంది అనమాట, చాలా రోజుల నుంచి ఆవకాయ అయిపోయింది ఇంట్లోది, ఆవకాయ పెట్టమని. సో అందుకని ఈరోజు మార్నింగే జేఎన్టీవీ దగ్గరికి వెళ్ళి మార్కెట్లో తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడు నేను కొలతలతో సహా ఎలా పెడుతున్నాను అనేది చాలా సింపుల్ పద్ధతిలో అండి. డ్రాగ్ చేసి అలా కాదు, తెలియని వాళ్ళకు కూడా ఇన్స్టెంట్గా ఎలా పెట్టుకోవాలి అప్పటికప్పుడు, లేదా ఈజీ పద్ధతిలో ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను నేను ఇప్పుడు. సో ముందుగా నేను 8 కాయలు తీసుకున్నాను అనమాట. 8 మీడియం సైజ్ కాయలు, చిన్నవి కాదు పెద్దవి కాదు, 8 కాయలు తీసుకున్నాను. మనకి అవి కట్ చేసిన తర్వాత వెయిట్ ఎలా వచ్చిందంటే 2 kgs అనమాట. ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కల వెయిట్ చూస్తే ముక్కలు వచ్చేసి 2 kgs వెయిట్ అనమాట. సో 2 kgsకి కొలతలు ఎలా వేసుకోవాలి, ఏమేమి వేసుకోవాలి అనేది నేను చెప్తాను. సో నేను ఈ కుక్కర్ కప్ అనమాట, ఇది రైస్ కుక్కర్ కప్ ఉంటుంది. ఇది మామూలుగా మన ఊర్లలో గిద్ద అలా అంటాం కదా, గిద్ద సోలా అలా అంటాము. అసలు మామూలుగా చెప్పాలంటే మానిక అంటాం కదా, ఇవి మానిక అంట కాయలు. అక్కడ చెప్పారు నేను 2 kgs కాయలు అంటే వాళ్ళు కొలత ఇట్లా అని చెప్పారు. సో ఇప్పుడు దానికి ఈ కుక్కర్ కప్పు తోటి రాళ్ళుప్పు ఉంటుంది కదా, కళ్ళుప్పు 3 cups తీసుకుంటున్నాను అనమాట. ఈ 3 cups కూడా నేను మిక్సీ పట్టుకున్నాను, మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. 3 cups డ్రాగ్ అయిపోతుందని చెప్పి నేను ముందే అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఈ కుక్కర్ కప్పుతో 3 కప్పులు ఉప్పు మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాను. అలాగే కారము 3 మ్యాంగోస్ కారం తీసుకుంటున్నాను అనమాట. 3 మ్యాంగోస్ ఉంటుంది కదా మిర్చి పౌడర్, ఇదే యూజ్ చేస్తారు మోస్ట్లీ నాకు తెలిసి. ఊర్లలో మిల్క్ పట్టించుకొని కూడా చేసుకోవచ్చు, నా దగ్గర ఇప్పుడు అది లేదు కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. సేమ్ ఉప్పు లాగానే కారం కూడా ఈ కప్పుతో 3 కప్పులు కారం అనమాట. అది కలిపేటప్పుడు చూపిస్తాను. అలానే ఇది ఆవపిండి అండ్ మెంతి పిండి అనమాట, 2 కలిపాను. ఆవపిండి కూడా, ఆవాలు కూడా ఈ కప్పుతో ఫుల్ కప్ ఆఫ్ ఆవాలన్నమాట. ఆవాలు ఈ కప్పు ఫుల్గా తీసుకున్నాను. దాంతోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ మెంతులు వేయించి 2 కలిపి మిక్స్ చేశాను. ఆవాలు వేయించుకోలేదు, పచ్చివే తీసుకున్నాను. మెంతులు కొంచెం వేయించాను అనమాట, 2 కలిపి పౌడర్ చేసి ఇలా తీసుకున్నాను. అలానే వెల్లుల్లి పాయలు ఉంటాయి కదా మీడియం సైజు, ఒక 3 వెల్లుల్లి పాయలు ఒలిసి పెట్టుకున్నాను ఇక్కడ. సో ఆయిల్ వచ్చేసి ప్రియా పల్లి ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. ఇది ఎంత పడుతుందో ఇది మెజర్మెంట్ కాదు, మనం వేసిన తర్వాత చూసుకొని వేసుకోవడమే. దాదాపు నేనైతే ఒక 1/2 kg పట్టొచ్చేమో అనుకుంటున్నాను, చెప్తాను మీకు కూడా. సో ఇప్పుడైతే ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. సాయిబుల్ స్టార్ట్ చేద్దాము. తినేసావా? ఓకే అండి, ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నేను ఇవి బాగా అండి అక్కడే కడిగి తుడిచి ఆరబెట్టి కట్ చేయించుకొని వచ్చాను. ఇలా లోపల జీడి ఉంటుంది కదా, జీడి కూడా అక్కడే తీయించేసుకొని నీట్గా చేయించుకొని వచ్చాను అనమాట. ఇవి మొత్తం ఆరిపోయాయి, చాలా నీట్గా ఉన్నాయి. మనం తడి చేతులు ఏమీ పెట్టకుండా మా గాడిదని కూడా కూర్చోబెట్టామన్నమాట, నువ్వు తడి చేతులు పెట్టొద్దు అని. ఇప్పటి వరకు అలా ఆపాను, ఇంకా ఆగదు. స్టార్ట్ చేద్దాము. సో ఇలా చేసిన తర్వాత ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఇలా ఉన్న ముక్కల్లో ఫస్ట్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఏది నాన్న కప్పు, ఈ కప్పుతో 3 cups అనమాట. 3 cups కళ్ళుప్పు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. వేస్తావా? నేను వేయను, రైట్ హ్యాండ్. పచ్చడి కాబట్టి ఎప్పుడైనా ఇయర్ మొత్తం నిల్వ ఉండాలి కాబట్టి అండి రైట్ హ్యాండ్తో వేస్తుంది. మొత్తం వేసేనానా, మొత్తం వేసి మొత్తం ఇలా గిన్నె వేసి ఉప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కారం కూడా వేసుకుందాము. కారం కూడా ఈక్వల్ క్వాంటిటీ అండి. చాలా రెడ్ ఉంది, స్మెల్లే ఘాటుకుందా. 3 మ్యాంగోస్ చట్నీకి వేస్తారమ్మా. మరి ఇది 1 కప్ అండి, 1 కప్పు. ఎక్కువ పడింది. 2 cups.
కొంచెం రెండో కప్పుకి కొంచెం ఎక్స్ట్రా పడింది కాబట్టి మూడో కప్పులో కొంచెం తగ్గించాను. సో 3 కప్పులు అనమాట. మిక్స్ చేయాలన్నా మరి. సో కారం వేసానండి, కొంచెం ఆయిల్ రాసుకున్నాను చేతికి, కారం కదా మళ్ళీ చేయి మండుతుందేమోనని చెప్పి ముందే కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను. ఉప్పు కారం వేసుకున్నాక కొంచెం కలుపుకుందాం మంచిగా. ఘాటుగా ఉందా? అంతే ఉంటుంది నాన్న. ఇలా కలుపుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో ఈ ఆవపిండి కూడా వేస్తున్నానండి. మెంతులు కూడా కలిపాను, 2 కలిపి మిక్సీ పట్టుకున్నాను కదా, ఇవి వేస్తున్నాను. మెంతులు నేను చాలా కొంచెమే వేసుకున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్స్, అంటే కొంచెం పెద్ద సైజు స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో 2 టేబుల్ స్పూన్సే వేసుకున్నాను. మీరు చూసుకొని కావాలంటే కనుక ఇంకా వేసుకోండి మంచిగా. స్మెల్ బాగుంది. మెంతిపిండి వేస్తే మంచిగా ఉంటుంది నాన్న. మెంతిపిండి ఆవపిండి వేస్తే బాగుంటుంది. అంతా ఎక్కువ కావాలి. మెంతిపిండి కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మెంతిపిండి వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆవకాయ లుక్ వచ్చేసింది అనమాట. ఆవకాయ ఫ్లేవర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అంటారు కదా తడి పొడిగా అని, కొంచెం తడి పొడిగానే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడే ఓవర్గా పోసేసుకుంటే రేపు మార్నింగ్కి కొంచెం ముక్కకు పట్టి పైకి వచ్చేస్తుంది అనమాట. అలా అందుకని మనం కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ వేసాక స్మెల్ చాలా బాగుంది. ఆవపిండి మెంతిపిండి వేసాం కదా, సో నైస్. సో ఇప్పుడు నేను ఆయిల్ మాత్రం మెజర్మెంట్ ఏం లేదండి, జస్ట్ వేస్తున్నాను. తడి పొడి కలిసి కలవనట్టుగా వేసుకోవడమే. ఈ బేషన్లో ఇంతే ఉంచేసి రేపు మార్నింగ్ చూసి అప్పుడు కలుపుకోవడమే. ఇప్పుడైతే కొంచెం వేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంది. సో ఇంతవరకు అయితే కలుపుకున్నాను. ఇప్పుడు సో చూసారు కదా, ఇలా వేసానండి. ఇలా వేసి ఆయిల్ కూడా తడి పొడిగా అని చెప్పాను కదా, ఇలాగే కలుపుకోవాలి. ఇంకా ఎక్కువ వేస్తే కనుక ఈ ఆయిలే చూడండి, నేను మీకు రేపు మార్నింగ్ చూపిస్తాను. ఆల్మోస్ట్ ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా కలిసి కలవనట్టుంది కదా, మంచిగా మిక్స్ చేసుకొని ఇలాగే పెట్టేస్తే ఆయిల్ మొత్తం రేపు పైకి వచ్చేస్తుంది. దాన్ని బట్టి చూసి ఆయిల్ ఇంకొంచెం పడుతుందా లేదా అనేది కలుపుకుందాము. సో ఫైనల్గా ఇంకొక ఇంగ్రీడియంట్, వెల్లుల్లి చూపించాను కదా, కప్ ఆఫ్ వెల్లుల్లి అనమాట. వెల్లుల్లి కూడా వేసి కలిపేసుకుందాం. వేసే సాయితల్లి, ఈసారి నీ చేతితో పెడుతున్నావు కాబట్టి అన్ని మంచిగా ఉండాలి. టేస్ట్ పచ్చడి ఫస్ట్ టైం మనం పెట్టుకుంటున్నాం కదా, అమ్మమ్మ లేకుండా మంచిగా ఉండాలి టేస్ట్. ఓకే, వేసే మొత్తం. నైస్. సో చూసారు కదా, వెల్లుల్లి కూడా మీ ఇష్టం అండి, ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా వేసుకోవచ్చు. నేను ఒక 100 గ్రామ్స్ ఉంటాయి, ఒక 100 గ్రామ్స్ ఉంటాయి అంతే వేసుకున్నాను. మీరు కొంచెం కావాలి అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరికి తెలియని వాళ్ళకు కూడా, కొత్తగా పెట్టుకునే వాళ్ళకు కూడా, లేదంటే ఎప్పుడు అమ్మలు ఇంటి దగ్గర నుంచి పంపించడం మనం తినడం ఎందుకు, మనం కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం సరదాగా అనుకుంటే కూడా ఒక 2-3 కాయలు తీసుకొచ్చి పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా. మా అమ్మకైతే ఎక్స్పీరియన్స్ ఉంది, సో పెట్టేస్తుంది. ఎక్స్పీరియన్స్ అంటే పెట్టేటప్పుడు చూడడమే అండి. నేను కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను. ఎప్పుడైనా అమ్మ పెడుతుంటే ఏంటి ఎదుగో ఇలా కూర్చొని చూస్తానమాట. నేను కూడా ఈసారి ఏమి అడుగుతుందనమాట, 1 మంత్ నుంచి మ్యాంగో పచ్చడి అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఒక కొంచెం ఉంటే ఒక కప్పు లాస్ట్ వీకెండ్ మొత్తం అయిపోయింది కంప్లీట్గా. అప్పటి నుంచి అంటుంది, అమ్మమ్మ నువ్వు నాకు పచ్చడి పెట్టాలి, అమ్మమ్మ రా అంటుంది. అమ్మ వాళ్ళకి రావడం కుదరలేదు, అమ్మ అక్కడ పెడతానని చెప్పింది. సో అమ్మ పచ్చడి వచ్చే వరకు ఇన్స్టాంట్గా నేను పెడతానులే, ప్రస్తుతానికి కొంచెం పెట్టుకుందాము. ఇన్స్టాంట్గా అంటే మళ్ళీ ఇన్స్టాంట్ పచ్చడి అనుకోవద్దు, కొంచెం నేను ప్రస్తుతానికి పెడతాను. ఇది తినే వరకు ఈ 1 మంత్ వస్తుంది. ఆవకాయ పెట్టినప్పుడు కొత్తలో బాగా తింటాం కదా ఇంట్రెస్ట్గా, ఆవకాయ పప్పు నెయ్యన్నం బాగుంటుంది, వేడివేడి అన్నం. సో ఈ లోపల ఇది తింటూ ఉంటే తర్వాత అది వస్తుంది. అందుకని ఇంకేమి కోసం ఇప్పుడు నేను పెట్టాల్సి వచ్చింది, లేకపోతే నేను ఎప్పుడు పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. మెజర్మెంట్స్ అన్నీ అమ్మని అడిగాను, చెప్పింది అమ్మ. సో అది ఫాలో అయిపోతే ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట.
అంటే అమ్మమ్మ వచ్చేంత వరకు నేను వెయిట్ చేయలేను, సో పెట్టేసింది. నిజమండి, ఆవకాయకి మాత్రం వెయిట్ చేయలేదు. ఏ కూర ఉన్నా, ఏ పప్పు, ఏ కూర, ఏ పులుసు కూరలు ఏదున్నా సరే ఆమెకు మాత్రము డైలీ ఒక ముక్కతో ఆవకాయ వేసుకొని అయితే తింటది. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఆవకాయ ఇదనమాట. ఇది ఇలాగే పెట్టేస్తున్నానండి, నేను వేరే డబ్బాలో కూడా పెట్టట్లేదు. అమ్మ అదే చెప్పింది, డబ్బాలో పెట్టొద్దు, ఇలాగే పెట్టి పైన ఏదైనా కవర్ చేయమనింది. కొంచెం జాగ్రత్తగా తడి అట్లా తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోమనింది. సో రేపు మార్నింగ్కి ఇప్పుడు ఉన్న ఆయిల్ మనకి తడి పొడిగా ఉంది కదా, కొంచెం ఇంకా ఫుల్గా పోయాలేమో అన్నట్టుంది, కానీ ఇదే సరిపోవచ్చు అంట ఆల్మోస్ట్. రేపు మార్నింగ్ చూద్దాము, రేపు మార్నింగ్ చూసి సరిపోయిందా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి వేసుకోవడమే. ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఆయిల్ కూడా అండి హీట్ చేసి వేసుకోవద్దు. పచ్చిగా ఉన్న ప్యాకెట్ ఆయిల్ డైరెక్ట్గా వేసేసుకోవడమే. కొన్ని పచ్చళ్ళు కొన్ని ప్రాసెస్కి హీట్ చేసి వేసుకుంటారు. వెల్లుల్లి కూడా కొంచెం స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకొని అందులో ఫ్రై చేసుకొని వేసుకుంటారు. అలా కాకుండా ఇలా పచ్చిగా వెల్లుల్లి ఇందులో వేసుకొని చూడండి, ఆవకాయ ముక్క ఎంత టేస్ట్గా ఉంటుందో వెల్లుల్లి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ట్రై చేసి చూడండి ఫస్ట్ మీరు. అమ్మ నీ ఏలుకన గ్రేవ్ నేను తీసి మంట మంటడే గింటడే ఏదైనా తినాల్సిందే ఇప్పుడు. సో అదనమాట. ఇప్పుడైతే ఇలా పెట్టేస్తున్నానండి, నేను కవర్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. మీకు రేపు మార్నింగ్ చూపిస్తాను. సో నేను ఆవకాయ పచ్చడి పెట్టాను కదండి, నిన్న మార్నింగ్ పెట్టాను. మార్నింగ్ టైంలో నేను చెప్పాను కదా, నైట్ అలా పక్కకు పెట్టేసుకుంటే ఆయిల్ మనకి ఇట్లా పైకి వచ్చేస్తుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది తడి పొడిగా. ఈ రోజు చూసి కలుపుకుందాం అని చెప్పాను కదా, చూడండి నేను కొంచెమే వేసాను నేను ఆయిల్. ఇక్కడ మొత్తం పక్కన చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి మనం ఇది కలుపుకొని ఇంకొంచెం పడుతుందేమో చూద్దాము. ఒకసారి కలుపుకుందాం అనమాట. చూసారు కదా ఆయిల్ ఎట్లా వచ్చేసిందో. అంతే అండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. స్మెల్ అయితే అదిరిపోతుంది. కలుపుదాం. సో ఇలా ఉంది కదండి. ఇప్పుడు మనకు మరీ ఎక్కువేం పట్టదు, కొంచెం అంతే, కొద్దిగా వేస్తున్నాను ఇప్పుడు. సో చూసారు కదా, కొంచెమే పడుతుంది అనమాట, కొంచెం వేస్తున్నాను. సేమ్ పచ్చి నూనె అండి, మళ్ళీ కాగబెట్టి అలా ఏం వద్దు, కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని డబ్బాలో పెట్టేసుకోవడమే, డబ్బాలో లేదా జాడీలో పెట్టేసుకోవడమే. జాడీ ఉంటే కనుక జాడీలో పెట్టేసుకోండి, ఇయర్ మొత్తం నిలువ ఉంటుంది. లేదా ప్లాస్టిక్ డబ్బాలో ఏదైనా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది చూడండి కన్సిస్టెన్సీ. ఇదన్నమాట. సో చూసారు కదా, ఫైనల్ గా ఆవకాయ అయితే ఇదండి ప్రాసెస్. చాలా సింపుల్ ప్రాసెస్ లో చెప్తానని చెప్పాను కదా మీకు. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. స్టార్టర్స్ కూడా అంటే స్టార్టింగ్ చేసుకునే వాళ్ళు కూడా, తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంత ఈజీగా. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మన వీడియోస్ అయితే ఒక 2-3 months నుంచి నేను సరిగా పోస్ట్ చేయట్లేదు, ఇక నుంచి రెగ్యులర్ గా మన వీడియోస్ అయితే వస్తాయి. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక కొత్త వీడియోతో అయితే వస్తాను. సో ఇప్పుడు ఈ పచ్చడి ఇంతే అనమాట ప్రాసెస్ అయితే. ఇది తీసి మనం డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే మేము ఎమ్మిగా దోసేసుకోబోతున్నాము. దోసేసుకొని దోశలు అయితే టేస్ట్ చూస్తాము. మీరు కూడా చేసుకొని పచ్చడి ఎంజాయ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.